హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టాలీవుడ్‌కి చాలా మంది యువ హీరోలే పరిచయమయ్యారు. అయితే వీళ్ళు కెరీర్ స్టార్టింగ్‌లోనే మంచి సక్సెస్‌ని వరుసగా అందుకున్నారు. అయితే వీళ్ళ ఇమేజ్ కూడా ఫస్ట్ సినిమా కెరీర్‌లోనే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్‌లో ఎదగాలంటే చాలా లక్ ఉండాలనే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళలో మనకి ఒక జాబితా గూడా ఉంది. మొదటిగా గుర్తొచ్చేది ఉదయ్ కిరణ్ పేరనమాట. ఈయన 'చిత్రం' సినిమాతో హీరోగా మారి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌నే అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'నువ్వే నువ్వే మనసంతా నువ్వే' ఈ 2 సినిమాలు కూడా ఆయనకి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌నే ఇచ్చినాయి. ఇంకా ఈయన జాబితాలోనే నాలుగో సినిమాగా వచ్చిన 'కలుసుకోవాలని ఉంది' అనే సినిమాతో అయితే యావరేజ్ టాక్ అందుకున్నాడు. ఆ తర్వాత అనుకున్న స్థాయిలో ఈయన హీరోగా నిలవలేకపోయాడు. ఇంకా ఆయన కెరీర్ గురించి అంతే ఆయన మరణ విషయం గురించి కూడా అందరికీ తెలిసిందే. ఇంకా ఇదే జాబితాలో మనకి సెకండ్ వరుసలో కనిపించేది ఐకానిక్ స్టార్ అన్నమాట. ఈయన 'గంగోత్రి' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన 'బన్నీ', 'ఆర్య' ఈ 2 సినిమాలు కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్‌నే అందించాయి. ఇంకా నాలుగో సినిమాగా వచ్చిన 'హ్యాపీ' మాత్రం యావరేజ్ టాక్‌నే అందుకున్నాయి. ఇక ఆ తర్వాత వెంటనే 'దేశముద్రు' సినిమాని తీసి మంచి బ్లాక్ బస్టర్ హిట్‌నే అందించాడన్నమాట. అయితే ఈ అన్ని సినిమాల తర్వాత ఈయన ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఆయన కెరీర్‌లో టాప్ మోస్ట్ హీరోలలో ది బెస్ట్ హీరోగా నిలిచాడు. అంతే కాకుండా మనకి పాన్ ఇండియన్ లెవెల్‌లో ఐకానిక్ స్టార్‌గా మారాడన్నమాట. ఇంకా వీళ్ళ లిస్ట్‌లోనే మూడో వరుసలో ఉన్నాడు యంగ్ హీరో అయిన 'రాజ్ తరుణ్'. ఈయన మొదటి సినిమా వచ్చేసి మన అందరికీ తెలిసిందే 'ఉయ్యాల జంపాల'. ఇంకా అందులో ఈయన పెర్ఫార్మన్స్‌కైతే అందరూ ఫిదా అయిపోయారనే చెప్పుకోవచ్చు. ఇంకా రెండో సినిమాగా వచ్చిన 'సినిమా చూపిస్తా మామ' ఇంకా అదే కాకుండా 'కుమారి 21F' ఇవి కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్‌నే ఇచ్చాయి. అంతే కాకుండా ఇంకా ఆయన నాలుగో సినిమా నుంచి ఇంకా ఈయన ఇమేజ్ డ్యామేజ్ అయినట్టే అని అనుకోవచ్చనమాట. అయితే ఇందులో ఇంకొక విశేషం ఏంటి అంటే ఈ ముగ్గురు హీరోల కెరీర్‌లో నాలుగో సినిమాగా వచ్చినక్కడి నుంచి వీళ్ళ ఇమేజ్ కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. మంచి హిట్‌నైతే అందుకోలేకపోయినారు. ఇంకా ఇప్పుడు రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే మంచిగా యంగ్ తరహాలోనే దూసుకెళ్ళిపోతున్నాడు నవీన్ పొలిశెట్టి. ఈయన చూసే ప్రతి స్క్రిప్ట్‌లోని తరచూ ఆలోచించుకుంటూ మరీ స్క్రిప్ట్‌ని సెలెక్షన్ చేసుకుంటాడు. మంచి హిట్‌లనే అందుకున్నాడనమాట. ఈయన ఫస్ట్ సినిమా మనకి 'సాయి శ్రీనివాస ఆత్రేయ'. ఆ తర్వాత వచ్చిన 'జాతిరత్నాలు' గూడా అనుకున్న స్థాయికి మంచిగానే రీచ్ అయిందనే చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన 'అనుష్క' తోటి ఈయన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమా అయితే మంచి హిట్టే అందుకుంది. ఇక ఆ తర్వాత నాలుగో సినిమా ఎలా ఉంటుందని ప్రస్తుతం ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఒకవేళ వీళ్ళ ముగ్గురు కెరీర్‌లో గనుక వచ్చినట్టు నాలుగో సినిమాలో ఫట్ అయితే మాత్రం ఈయన కెరీర్ గూడా వాళ్ళలాగానే మారుతుందనే చెప్పుకోవచ్చు. ఇన్‌కేస్ ఈయన నాలుగో సినిమాని గనక హిట్ కొడితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఈయన నాలుగో సినిమాని హిట్ కొట్టిన జాబితాలో ఫస్ట్ ఉంటాడనే చెప్పుకోవచ్చనమాట. అయితే ఈయన నాలుగో సినిమా ఏ తరహాలో ఉంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.